सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित आर सामंत నిన్నటి తర్వాయి 1918లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు. అలా ఎన్నోసార్లు అడిగారు. నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాను. వారు నన్ను ఎప్పుడూ ఇతరుల దగ్గర అప్పు తీసుకుని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు. అటువంటి ప్రదేశాలలో అప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. నా జేబులోని డబ్బులన్నీ అయిపోకమనిపే వారు నన్ను దక్షిణ అడగడం మానివేసేవారు. మరొక విశేషం ఏమంటే, నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకం జనించిన సమయాలలోనే నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణగా అడిగే 25, 50, 10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థం ఉందో లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తున్నాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. బాబా ఒక్కొక్కసారి వాడాకెళ్ళి కూర్చొని ఆదేశించేవారు. నేను వారి మాటలను యథాతథంగా తీసుకుని మేము ఉంటున్న బూటివాడకు వెళ్ళి మా మామగారి వద్ద కూర్చుండేవాడిని. కానీ చాలా కాలం తర్వాత బాబా మాటలకు అర్థం
వాడాలో జరిగే పురాణ పఠనంలో కూర్చోమని తెలుసుకున్నాను. మానవతత్వం, దైవత్వం కలగలిసిన స్వరూపమే శ్రీ సాయిబాబా. దైవత్వము, దైవశక్తులు వారిలో ఒక భాగమని నా అభిప్రాయం. సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగడానికి మరో సంఘటన దోహదపడింది. 1926 ఆగస్టులో నా కుమారుల్లో ఒకరికి తీవ్ర అనారోగ్యం కలిగి దీర్ఘకాలం కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు. పిల్లవాడికి వచ్చిన వ్యాధిని ఎవరూ సరిగా నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు. ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయం చేయలేకపోయింది. 1927 అక్టోబర్ నాటికి డాక్టర్లు వాడికి ఇక నయం కాదని తేల్చివేశారు. వాడిపై మేమందరం ఆశ వదులుకున్నాము. అప్పుడు మా వదిన పిల్లవాడిని ఖేడ్గాంబేట్లో ఉన్న నారాయణ మహారాజ్ దగ్గర తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పింది. ఆమె సలహా మేరకు పిల్లవాడిని మహారాజు దగ్గరికి తీసుకెళ్లాము. మహారాజు వాడిని ఆశీర్వదిస్తూ అతడికి నయమవుతుంది, ఈ తీర్థం తీసుకోండి అన్నారు. అదొక గొప్ప మలుపు. అంతకుముందు చికిత్స చేసిన డాక్టరు మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు. 6 నెలలకు ప్రమాదం తప్పిపోయింది. ఆ తర్వాత బలం పుంజుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ మహారాజు నోటి నుండి వెలువడిన అమృతతుల్యమైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను. నారాయణ మహారాజ్, శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను సామాన్య మానవ మాతృలుగా పరిగణించడం సరికాదని నాకు అర్థమైంది. సామాన్యులకు అందని ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహాత్ములు టెన్నిసన్ తన మెమోరియం అనే కవితలో చెప్పినట్లు దైవత్వము, మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు. 1930లో సాధు సత్పురుషుల అద్భుత శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమైంది. తుంగరేశ్వర్ ఆలయంలో నాగబువా అను సాధువు నివసిస్తూ ఉండేవాడు. అతను గంజాయి పీల్చేవాడు. అతను 1930లో తుంగరేశ్వర్లో మరణించాడు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నా ముక్కుకు ఘాటైన పొగ వాసన తగిలింది. అది ఎక్కువై గొంతులోనికి పోయి పొరబోయినట్లే మెలకు వచ్చింది. లేచి చూస్తే గదిలో నా భార్య మాత్రమే ఉంది. నీవు పొగ త్రాగావా అని నేను నా భార్యని అడిగాను. ఆమె విస్తుపోయి మీరేం మాట్లాడుతున్నారని కోపంగా అడిగింది. కానీ ఆ పొగ వాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోనికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. చిత్రంగా నా భార్యకు మాత్రం పొగ వాసన రాలేదు. మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను. తుంగరేశ్వర ఆలయానికి అప్పుడు చైర్మన్గా ఉన్నతను ఎదురుబడి నా కారు ఆపి నాగబువ గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించాడని, అతని అంతిమ సంస్కారాలకు ఏమేమి ఏర్పాటు చేయాలో తెలుపమని అడిగాడు. నాగబువ దేహం విడిచి వెళ్లే ముందు నా గదికి వచ్చి వెళ్ళాడని అప్పుడు అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగవాసన నాగబువ త్రాగే గంజాయి పొగవాసనగా నేను గుర్తించాను కూడా. 1915లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలను ఈడ్చివేసినప్పుడు వింతైన సుగంధ పరిమళం వచ్చినట్లు చెప్పాను కదా. ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను. బాబా నా గత జన్మల వృత్తాంతం నా ముందే శ్రీ నానాసాహెబ్ నిమోన్కర్కు వివరించారు. కానీ వాటిని స్పష్టంగా వినలేకపోయాను. ఆ వివరాలేవో నిమోన్కర్ను అడిగి తెలుసుకునేలోగా అతను మరణించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 16వ తేదీ 1936. బాపురావు నారాయణ్ చాందోర్కర్, భూస్వామి, వయస్సు 40 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. తండ్రి నారాయణ గోవింద్ ఉరఫ్ నానాసాబ్ చందోర్కర్, కోకరన్వాడి, డోంజివ్లి, కళ్యాణ్ దగ్గర, GIP. నాకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న నన్ను సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు మహల్సాపతి బాబా పాదాలకు, తలకు చందనం పూసి పూజించేవాడు. వారి నుదుటిపై ఎవరూ చందనం పూసేవారు కాదు. మొదటిసారిగా నేను అమాయకంగా మన దేవుళ్ళకు దిద్దినట్లే వారి నొసటిపై చందనం దిద్దాను. అప్పటి నుండి ఇతర భక్తులు కూడా వారి నొసటిపై చందనం పూసేందుకు అనుమతి లభించింది. ఇది జరిగింది 1900 సంవత్సరంలో. 1900, 1902 ప్రాంతంలో బాబా తనకు గీతలోని సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పారని మా నాన్న చెప్పాడు. వారు నిగూఢ నీతి కథలు, సాంకేతిక పరిభాష ఉపయోగించకుండా సామాన్యంగా పండితులు చెప్పే విధంగా బోధించారు. 1902 సంవత్సరం తర్వాత నుండి బాబా నిగూఢమైన రీతిలో నీతి కథలు, సంజ్ఞలతోనూ మాట్లాడటం ప్రారంభించారట. బాబాకు సంస్కృతం తెలుసని వారు గీతలోని తద్విద్ది
ప్రణిపాతేన అన్న శ్లోకానికి సరైన అర్థం బోధించారని చెప్పాడు. బాబా అద్వైతవాది అని మా నాన్న చెప్పారు. కానీ వారు బోధించిన అద్వైత సిద్ధాంతం ఏదో నాకు చెప్పలేదు. బాబా చేసిన చమత్కారాలు, చెప్పిన భవిష్యవాణి, ప్రవచనాలు మొదలైనవి స్వయంగా విన్నాము, చూశాము. కానీ తత్వం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1913 తర్వాత భక్తులు అసంఖ్యాకంగా బాబా చెంత గుమికూడేవారని, దీనివల్ల వారి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని మా నాన్న చెప్పారు. బాబా ఒకసారి కన్నీటితో, నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దాన్ని తీసుకునేవారే లేరు, నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు అని వాపోయారట. మా నాన్నగారికి జామేర్కు బదిలీ అయింది. ఒకసారి బాబా మా నాన్నగారితో ఒక ఆసక్తికరమైన చమత్కారం గురించి చెప్పారు. 1903, 1904 ప్రాంతంలో జామేర్లో మా అక్క మైనతాయి ప్రసవం కష్టమైనప్పుడు బాబా ఓ గోసావిచే ఊది పంపి కాపాడారు. కానీ ఆ బిడ్డ పసితనంలోనే చనిపోయింది. మా అక్క చిన్న వయసులోనే ఇంకో సంతానం లేకుండా విధవరాలైంది. ఇది మా కుటుంబాన్నంతా విషాదంలో ముంచేసింది. మా నాన్నతో కలిసి మేమంతా షిరిడీ వెళ్ళాము. మా నాన్న బాధతో నిశ్శబ్దంగా బాబా ముందు కూర్చున్నాడు. సాధారణంగా మా నాన్నను చూడగానే బాబా పలకరించేవారు. మా నాన్న కూడా సంతోషంగా కబుర్లు చెప్పేవాడు. అంతా ఉల్లాసంగా ఉండేది. ఈసారి అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఉంది. కొన్ని నిమిషాల తర్వాత బాబానే మొదటి నిశ్శబ్దాన్ని ఛేదించారు. బాబా, నీవు ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? చందోకర్: బాబా, మీకంతా తెలుసు. మేము మీ రక్షణలో ఉన్నప్పుడే ఈ దుర్ఘటనలు జరిగాయి. అల్లుడు మరణించాడు. పసిబిడ్డ కూడా కన్నుమూసింది. బాబా: నీవు బిడ్డ కోసం, అల్లుడి కోసం నా దగ్గరికి వచ్చి ఉంటే పొరపాటు పడినట్లే. ఈ విషయంగా నా దగ్గరకు రానవసరం లేదు. ఇవన్నీ బిడ్డ పుట్టడం, బంధువులు మరణించడం వంటివి నా అధీనంలో లేవు. అవి పూర్వకర్మ కానుకను అనుగుణంగా జరుగుతుంటాయి. ఈ జగత్తును సృష్టించిన ఆ పరమేశ్వరుడు కూడా వాటిని మార్చలేడు. భగవంతుడు ఆ సూర్యుని కానీ చంద్రుని కానీ వారి నిర్ణీత ప్రదేశాలకు 2 గజాల అవతల నుండి ఉదయించమని శాసించగలడనుకుంటున్నావా? శాసించలేడు, శాసించడు కూడా. అలా జరిగితే అంతా తారుమారై గందరగోళం అయిపోతుంది. చంద్రకోరు: అయితే మీరు ఒకరికి కొడుకు పుడతాడని చెప్తారు, వారికి కొడుకు పుడతాడు. మరి ఒకరికి ఉద్యోగం వస్తుందని చెప్తారు, వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ మీరు చేసే చమత్కారాలు కావా? బాబా: లేదు నాన్న, నేను ఏ చమత్కారాలు చేయను. మీకు గ్రామాల్లో జ్యోతిష్కులున్నారు. వారు ఏవో గుణించి చూసి ఒక 4-5 రోజుల ముందుగా భవిష్యత్ గురించి చెప్తారు. వాటిల్లో కొన్ని జరుగుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది, అంతే. నాది కూడా ఒక విధమైన జ్యోతిష్యులా కనపడవచ్చు. అయితే దీని ఆంతర్యము మీరు గ్రహించలేరు. మీకు భవిష్యత్ తెలియదు కనుక అది నేను చెప్తే నేనేదో చమత్కారాలు చేస్తున్నానని అనుకుంటారు. ఈ సంఘటనలన్నీ నా అద్భుత శక్తికి నిదర్శనాలను తలచి నా పట్ల భక్తి గౌరవాలను చూపుతారు. నేను మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి మీరు నిజంగా అనుగ్రహింపబడేలా చూస్తాను. బాబా ఎన్నో ప్రవచనాలు చెప్తుండేవారు. అవేమీ నాకిప్పుడు గుర్తులేవు. 1913, 14లో మా నాన్న అనారోగ్య కారణంగా చాలా కాలం సెలవు పెట్టారు. ఈ సెలవులు వారు షిరిడీలోనే గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో పాటు ఉంది. ఒకసారి వాళ్ళిద్దరూ బాబా ముందు కూర్చొని ఉన్నారు. నేను బాబాను పూజిస్తున్నాను. అప్పుడు బాబా, నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను బాబు బిడ్డగా జన్మిస్తాను. అప్పుడు నాన్న తల లేదా చెయ్యి ఇలా వణుకుతూ ఉంటుంది. మీ అనా జాయున్య భావుచే పోరి జన్మకే ఈన్ చావేలి నానావి మాన్ ఘట్ ఆపే అలత్ ఆసేల్ అని చెప్పి ముసలి వాళ్ళ తల ఎలా వణుకుతూ ఉంటుందో అలా తమ చేతిని ఊపి చూపించారు. ఇది విన్న మా నాన్న నాకు కొడుకు పుట్టే వరకు తాను జీవించి ఉంటానని తలచాడు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు.
వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అంతకుముందు చెప్పిన విషయం గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికి ఇంకా వివాహం కాలేదు, కొడుకు పుట్టలేదు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మా నాన్న మరణించారు. నాకు 1922లో వివాహమైంది. మా నాన్న తల ఎప్పుడూ వడకలేదు. నాకు తెలిసినంత వరకు బాబా వల్లించే మంత్రాలన్నీ సంస్కృతంలో కాక అరబిక్, పర్షియన్ భాషల్లో ఉండేవి. బాబా కొండాజీతో కలిసి పాశ్చాత్య చదివేవారు. భక్తులు తెచ్చిన కేసరి, సీరా నైవేద్యం మసీద్ గూట్లో నింబార్లో పెట్టినప్పుడు బాబా మరియు కొండాజీ అరబిక్లో కానీ పర్షియన్లో కానీ నాకు తెలియని భాషలో ఏదో ఉచ్చరిస్తుండేవారు. బాబా మహావాక్యాలు వల్లించేవారని మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పలేదు. 1908లో మా నాన్న పండరీపురంలో పనిచేస్తున్నప్పుడు నేను ఆయనతో కలిసి షిరిడీ వెళ్ళాను. బాబా మా నాన్నను నైవేద్యంగా పూరన్ పూరీలు చేసి తీసుకుని రమ్మన్నారు. ఆయన అలాగే చేసి బాబాకు సమర్పించి బాబాను తన బస్కు వచ్చి భోంచేయమన్నారు. బాబా నేను వస్తాను వెళ్ళు అన్నారు. బాబా తమ భౌతికంతో తన బస్కు రారు అని మా నాన్న తెలుసుకొని నిరాశతో వెళ్ళిపోయాడు. ఇది జరిగేటప్పుడు మాధవరావు దేశపాండే బాబా చెంతనే ఉన్నాడు. మసీదు నుండి ఆయన బాధతో వెళ్ళిపోయిన తర్వాత బాబా శ్యామతో నాన్న ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణుల్లో ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడని అతనితో చెప్పు అన్నారు. జీవరాశులన్నిట్లోనూ తాము ఉన్నామని బాబా చెప్పారు. ఇది నేను బాబా నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విన్న గొప్ప సత్యము. బాబా ఎప్పుడూ అద్వైతాన్ని గురించి కానీ వేదాంతానికి సంబంధించిన సుదీర్ఘ ధర్మోపన్యాసాలు కానీ చేసినట్లు నాకు గుర్తులేదు. వారు సాధారణమైన విషయాల గురించి మాట్లాడేవారు. ఉదాహరణకి దానం చేయండి, మంచి పనులు చేయండి, సత్యాన్నే పలకండి మొదలైనవి. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనుల్లో సహాయం చేస్తూ ఉండు, ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు అని చెప్పేవారు. అంతేకాని వారెప్పుడూ నాతో మంత్రాల గురించి భగవంతుని గురించి మాట్లాడలేదు. బాబానే నా రక్షకులని నా అచంచల విశ్వాసము. నా జీవితమంతా వారి రక్షణలోనే గడుస్తుంది. నేను ఉదాహరణ ఇవ్వలేకపోయినా నా అవసరాలు తీరుస్తూ శ్రేయస్సు చేకూరుస్తూ తమ మార్గదర్శకత్వంతో నన్ను ముందుకు నడిపిస్తూ నన్ను సదా కాపాడుతున్నారన్నది నా అనుభవం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 17వ తేదీ 1936. శ్రీమతి చంద్రాబాయి, క్రీస్తుశేషులు రామచంద్ర బోర్కర్ భార్య. వయసు 66 సంవత్సరాలు. విల్లే పార్లే. శ్రీ సాయిబాబాను నేను గత 44 సంవత్సరాల నుండి పూజిస్తున్నాను. వారు సమాధి చెందడానికి 20 సంవత్సరాల పూర్వమే నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. ఈ భవంతిలో నేను పూజించే దేవుడు వారే. ఇప్పటికీ నా దగ్గర బాబా స్వయంగా తమ చేతులతో ప్రసాదించిన ఊది చాలా ఉంది. అప్పుడు వారు నాకు ప్రతిదినం స్వయంగా కొంత ఊది ఇచ్చేవారు. దాన్నంతా సేకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతిశయోక్తమైనది. కాబట్టి నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది. ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపికగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. దానికి తగినట్లు వారు కూడా నన్ను అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడ లేదు. మసీదు కూడా ఇప్పటి తీరుగా లేదు. మసీదుకు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తర్వాతే
చాటేవాడ నిర్మించబడింది. ఆ రోజుల్లో బాబా ఇప్పుడు చాటేవాడలో ఉన్న వేప చెట్టు కింద కూర్చొని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే లీలను నేను చూశాను. వారు మొదట రేకు డబ్బాలో నిల్వ ఉన్న కొద్ది నూనెలో నీరు పోసి త్రాగారు. తర్వాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పుకు వేలాడదీసి దానిపై నిద్రించడం కూడా చూశాను. ఆ కొయ్య పలక 4 మూలలా వెలుగుతున్న దీపాలు ఉండేవి. అప్పుడు గొప్పవారెవరూ బాబాను దర్శించేందుకు వచ్చేవారు కాదు. నేను షిరిడీ ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తుల ఇళ్లల్లోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారం. ఈ విషయం చెప్పేటప్పుడు ఆమెకు బాబా పైనున్న కృతజ్ఞతాభావం అతిశయించగా కన్నీరు కార్చింది. దుఃఖభారంతో మాట్లాడలేక గద్గకంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ భోర్కర్ ఎప్పుడూ సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నా భర్త 1909లో పండరిపురంలో బ్రిడ్జి నిర్మాణపు పనులలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు మా వారి నివాసం పండరిలోనే. మా వారు అక్కడ ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను సేవిస్తూ ఉన్నాను. ఒకరోజు బాబా, నీవు పండరిపురం వెళ్ళడం మంచిది, నేను నీ వెనకే వస్తాను, నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అని నన్ను వెంటనే బయలుదేరమన్నారు. నేను వెంటనే బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందో ఏమో, నేను పండరి వెళ్ళేటప్పటికి నా భర్త అక్కడ లేడు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళినట్లు తెలిసింది. అది విన్న వెంటనే నాకు దుఃఖం ఆగలేదు. నా దగ్గర కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతేకాక నాతో మరి 2 మిత్రులు కూడా ఉన్నారు. నా దగ్గరున్న డబ్బుతో మేము ముగ్గురం కుర్దువాడి వరకు వెళ్ళగలిగాము. కుర్దువాడిలో దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా ఒక ఫకీరు నా ముందుకు వచ్చి, దేని గురించి దీర్ఘాలోచన చేస్తున్నావు అని అడిగారు. అతనికి నేనేమి జవాబు చెప్పలేదు. అతను, నీ భర్త దోండులో ఉన్నాడు, ఈ ఇద్దరితో వెంటనే అక్కడికి వెళ్ళు అన్నాడు. కానీ రైలు ఛార్జీలకు డబ్బెక్కడి నుండి వస్తుందో తెలుపమని అతనిని అడిగాను. ఆ ఫకీరు వెంటనే దోండుకు 3 టికెట్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను టికెట్లు తీసుకుని ఆ ఇద్దరితో కలిసి దోండు వెళ్ళే రైలు ఎక్కాను. ఆ సమయంలో నా భర్త దోండు స్టేషన్లో ఒక బల్లపై కూర్చొని టీ త్రాగుతూ కునికిపాట్లు పడుతున్నాడు. అప్పుడు ఒక ఫకీరు వచ్చి, ఎందుకు నా తల్లిని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆమె ఇంకాసేపటికి వచ్చే రైల్లో పలానా బోగి నుండి దిగబోతుంది అని బోగి నెంబర్ కూడా చెప్పాడు. నా భర్త ఉలిక్కిపడి, ఎవరి ఫకీరు, ఎందుకు ఇలా చీవాట్లు పెడుతున్నాడు అనుకుంటూ పైకి చూశాడు. కానీ ఫకీరు అంతరార్థమయ్యాడు. అంతలో రైలు వచ్చింది. నా భర్త నన్ను కలుసుకొని ఇంటికి తీసుకువెళ్ళి తనకు ఫకీరు కనిపించిన విషయం చెప్పి, నేను పూజించే సాయిబాబా ఫోటో చూపించమని అడిగాడు. నేను చూపించాను. దానిని చూసిన తర్వాత తనకు ప్లాట్ఫారంపై కనిపించిన ఫకీరు సాయిబాబానే అని రూఢి చేసుకున్నాడు. నా గురుబంధువు అయిన ఉపాసిని మహారాజు షిరిడీ విడిచి ఖరగ్పూర్ వెళ్ళడానికి ముందు ఒక గురుపూర్ణిమ రోజున పూజా ద్రవ్యాలు నైవేద్యం తీసుకొని వెళ్ళి వారిని పూజించమని బాబా నన్ను ఆదేశించారు. అలాగే నేను మహారాజ్ దగ్గరికి వెళ్ళి అది బాబా ఆదేశంగా చెప్పి వారిని పూజించాను. మహారాజు నన్ను నిరోధించకుండా పూజను స్వీకరించారు. ఆ ఒక్కసారే తప్ప తిరిగి వారిని ఎప్పుడూ పూజించలేదు. నేను ఉపాసిని మహారాజుని ఒక గురుబంధుగా పరిగణించాను. కానీ చాలామంది షిరిడీ వాసుల వలె వారిని ద్వేషించలేదు. బాబా ఎవరిని ద్వేషించవద్దని, ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీ మొదలైన భావాలకు చోటివ్వొద్దని, ఎవరైనా నిన్ను ద్వేషించి విరోధిస్తే మౌనంగా నా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండమని తరచూ చెప్తూ ఉండేవారు. ఉపాసిని మహారాజుపై నాకున్న అభిప్రాయాన్ని ఇతరులే కాక మహారాజు కూడా సరిగా అర్థం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం ఉపాసిని పంచకన్య సంస్థాన స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాట్లు చూడ్డానికి నేను సాకోరి వెళ్ళాను. అప్పుడు కూడా మహారాజు నాకు వారితో విరోధ భావం ఉన్నట్లు అపార్థం చేసుకొని విడిగా
మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నేను తిరిగి వచ్చేసాను. 1918లో బాబా సమాధి చెందడానికి ముందు, తర్వాత కూడా వారు నాపై, నా వాళ్ళపైన చూపిన దయ, కరుణ అంతులేనివి. తాము దేహత్యాగం చేసిన తర్వాత నా శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో దసరాకు 3 నెలల ముందు వారు నాతో బాయి అంటే బాబా నన్నెప్పుడు బాయి అనే పిలిచేవారు. ఇక మీదట నన్ను చూడ్డానికి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అన్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. బాబా ఎంతో దయతో పలికిన ఆ మాటలు నిత్య సత్యాలు. తర్వాత నేను వెళ్ళిపోయాను. దసరాకు కొద్ది రోజుల ముందు నేను పంచాగ్నిలో ఉన్నప్పుడు బాబా తరచు నా గురించి ఆలోచిస్తున్నారని, వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరని హరిసీతారాం దీక్షిత్ నాకు కబురు పంపాడు. నేను వెంటనే బయలుదేరి బాబా తుది శ్వాస విడిచే సమయానికి షిరిడీ చేరాను. అంతిమ సమయంలో నేను వారి నోట్లో నీరు పోశాను. బగ్యా కూడా అలాగే చేశాడు. బాబా బగ్యాపై ఒరిగి అంతిమ శ్వాస విడిచారు. ఆ తర్వాత 1919లో ఒకసారి, 1933లో మరోసారి షిరిడీ వెళ్ళాను. బాబా తామిచ్చిన మాట ప్రకారం నేనెక్కడున్నా ఎప్పుడు నా వెంటే ఉండి నాకు సహాయపడుతున్నారు. నేను బాబాపై కొన్ని పద్యాలు వ్రాశాను. వాటిని నా అనుభవాలతో పాటు సాయిలీలా మాసిక్ పత్రికకు పంపాను. 1918కి నాకు 48 సంవత్సరాలు నిండాయి. నేనప్పటి వరకు గర్భం దాల్చలేదు. నాకు ఒక బిడ్డ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు, డాక్టర్లు నాకు ఆ వయసులో బిడ్డలు పుట్టడం అసంభవం అని అన్నారు. నేను బాబాను 1918లో దర్శించినప్పుడు నా కోరిక తెలిసి ఇలా అడిగారు. బాబా, బాయి నీ హృదయంలో నీ కోరికేమిటి? నేను, బాబా మీకన్నీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలసినది ఏముంది? ఆ తర్వాత 3 సంవత్సరాలకు నా నెలసరి ఆగిపోయింది. డాక్టర్ పురందరే నన్ను పరీక్షించి నా కడుపులో ఉన్నది గడ్డ అని, దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని తేల్చి చెప్పారు. నేను సమ్మతించక 10 నెలలు ఆగిన తర్వాత కానీ ఏ నిర్ణయం తీసుకోనని చెప్పాను. అంతవరకు గర్భధారణ జరగకుండా 51వ సంవత్సరంలో గర్భం రావడం అసంభవం అని డాక్టర్ నచ్చజెప్ప చూశాడు. కానీ బాబా అసంభవాన్ని సంభవం చేశారు. బాబా మహాసమాధి చెందిన 3 సంవత్సరాల 2 రోజులకు అంటే 1921లో ధన త్రయోదశి నాడు నాకు కుమారుడు జన్మించాడు. ఈ ప్రసవం చెంబూరులో జరిగింది. ప్రసవ సమయం అప్పుడు డాక్టర్ కానీ నర్సు కానీ ఎవ్వరూ లేరు. నేను ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవమయ్యే రోజు కూడా మామూలుగానే పనులన్నీ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి ఎవరి సహాయం లేకుండా సుఖంగా ప్రసవించాను. బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలలు మాత్రం కాళ్ళు వాయడం మొదలైన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నేనప్పుడు కొన్ని నెలల పాటు పెద్దగా ఆహారం తీసుకునేదాన్ని కాదు. తరచూ ఊదిని నీళ్ళల్లో కలుపుకొని త్రాగేదాన్ని. 1921లో నా భర్త బండి మీద నుండి పడడంతో ఆయన కాలు విరిగింది. నేను వారిని ఇంటికి తీసుకువెళ్ళి విరిగిన చోట ఊది పూశాను. బీబా గింజల పిండిని తకటీపల అను మూలికను పేస్టులా చేసి కాలుకు పట్టించేదాన్ని. ఇలా 3 నెలలు చేసేటప్పటికి కాలు నయమైంది. అంతేకాక 1934లో నా భర్త మరణించే సమయంలో బాబా చూపిన కరుణ అపారం. ఈ ఘటన జరగడానికి 2 నెలల ముందు నుండే ఈ విపత్తును ఎదుర్కొనేందుకు బాబా నన్ను మానసికంగా సిద్ధం చేశారు. ఒకరోజు కలలో నాకు బాబా కనిపించి, భయపడవద్దు, శ్రీరాముణ్ణి, నా భర్త పేరు రామచంద్ర, శ్రీరాముణ్ణి తీసుకుని వెళ్తాను అన్నారు. నన్నే ముందు తీసుకువెళ్ళు బాబా అని అన్నాను. నేను చేయవలసిన పనులు మిగిలి ఉన్నాయని, అందువల్ల నా భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నాకు విధించిన కార్యాలు నెరవేర్చమని బాబా చెప్పారు. ఈ కల విషయం నా భర్తకు చెప్పాను. ఆయన దానిని తేలిగ్గా తీసుకొని, ఇది కలే కదా అన్నారు. ఈ సంఘటన చతుర్మాసం ముగియడానికి 2 నెలల ముందు జరిగింది. కానీ తర్వాత కొన్ని రోజులకు ఆయన మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుతో తీవ్రంగా బాధపడసాగాడు. దీనికి తోడు వెక్కిళ్ళు రావడం ప్రారంభించాయి. నా భర్త తనకు అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు. కానీ తనకు చాతుర్మాసం గడిచిన తర్వాత చనిపోవాలనే కోరిక బలంగా ఉందని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన వెంటనే వారి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. స్పృహ కోల్పోయాడు. మృత్యు గడియలు సమీపిస్తున్నట్లు కనిపించాయి. నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను.
వారిని చాతుర్మాసం వెళ్ళేంత వరకు బ్రతికించమని వేడుకున్నాను. మరుసటి రోజు నా భర్త స్పృహలోకి వచ్చాడు. కాళ్ళల్లో కదలిక వచ్చింది. వారు చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాసం ముగిసి 7 రోజులు గడిచాయి. కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి వారు టీ త్రాగి నన్ను బాబాకు హారతి ఇమ్మన్నారు. హారతి ఇచ్చిన తర్వాత విష్ణు సహస్రనామం పెద్దగా చదవమన్నారు. నేను చదవడం మొదలుపెట్టి మరుసటి ఉదయం డాక్టర్ వచ్చినంత వరకు కొనసాగించాను. డాక్టరు నా భర్తను పరీక్షించి కోలుకుంటాడని చెప్పాడు. కానీ నాకు తెలుసు నా భర్త ఆ మధ్యాహ్నమో సాయంత్రమో మరణిస్తాడని. నేను వారికి త్రాగడానికి గంగా నీరు ఇచ్చాను. నీరు త్రాగిన కాసేపటికి శ్రీరామ్ శ్రీరామ్ అన్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి మా వారిని బాబా అని పిలిచాడు. వారు ఓహ్ అని లేవడానికి ప్రయత్నిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అని ఉచ్చరిస్తూ అంతిమ శ్వాస విడిచాడు. నేను నా భర్త పక్కనే ఉండి వారికి ఉత్తమ గతి ప్రసాదించమని బాబాను శ్రీకృష్ణుడిని ప్రార్థించాను. ఆ విధంగా నా భర్త భగవంతుడిని బాబాను స్మరిస్తూ మరణించాడు. నా భర్త జీవితానికి మంచి ముగింపు ఇవ్వడంలో బాబా అనుగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది. మా వారు మరణించిన తర్వాత నా కుమారుని పోషణ, ఈ భవంతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపై పడ్డాయి. కొందరు బంధువులు నాకు ఎడతెగని చిక్కులు తెచ్చి కోర్టులో వ్యాజ్యమేస్తామని బెదిరించారు. నేను ఎంతో కష్టపడి 14,000 రూపాయలు సేకరించి వారికి ఇచ్చి ఈ ఇంటిని వారి బారి నుండి కాపాడుకోవాల్సి వచ్చింది. తర్వాత కొందరు శత్రువులు మంత్రించిన నిమ్మకాయలలో క్షుద్ర శక్తులను ఆవహింపజేసి మా ఇంటిలోకి విసిరారు. మాకు హాని చేయాలని, మా ఇంటిని ఎవరు అద్దెకు తీసుకోకూడదని వారు అలా చేశారు. సాయిబాబా నా కలలో కనిపించి ఈ విషయం గురించి చెప్పారు. నేను వెంటనే మా మనిషిని గోవాకు పంపి అక్కడున్న మా కులదైవాన్ని ప్రార్థించి ఆ దేవి అనుగ్రహంతో ఆ క్షుద్ర ప్రయోగాన్ని మంత్రాలను తిప్పికొట్టేటట్లు చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री बाबू जी की. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजीకి జై. సెప్టెంబర్ 19వ తేదీ 1936. శ్రీ బల్వంత్ హరి కార్నిక్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, బొంబాయి రేవు, వయస్సు 54 సంవత్సరాలు, గోడి బందర్ రోడ్డు, బాంద్రా. నేను సాయిబాబా భక్తుడను. ఇంటిలో సాయిని పూజించడమే కాక ప్రతి సంవత్సరం వారి దర్శనార్థం క్రమం తప్పకుండా షిరిడీ వెళుతుంటాను. దాసగను కీర్తనలు వినడం ద్వారా నాకు మొదట సాయిపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారి కళ్ళు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. వారితో ఒక్క మాట మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని తప్పక దర్శించాలని నిర్ణయించుకున్నాను. నేను షిరిడీ వెళ్ళి వచ్చిన తరువాత నా తల్లిదండ్రులు కూడా షిరిడీ వెళ్ళి బాబాని దర్శించారు. అప్పటి నుండి మా కుటుంబమంతా నిత్యం సాయిని పూజించనారంభించాము. నాకు చెప్పుకునేటంతటి అనుభవాలు బాబాతో లేవు. అసలు నేను ఎలాంటి కోరికలను ఆశించి వారిని దర్శించేవాడిని కాదు. 1918 గురుపూర్ణిమ నాడు మాత్రం నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి వారిని అడగాలని తలచాను. కానీ వారు ప్రసన్నంగా కనిపించనందువలన వారిని ఏమీ అడగలేక అసంతృప్తితో బయటికి వచ్చి టాంగా ఎక్కబోతున్నప్పుడు నానావళి వచ్చి నన్ను కౌగలించుకుని, భగవంతుడు నీకు మేలు చేస్తాడు, అల్లా తేరా అచ్చా కరేగా అన్నాడు. నా భార్య సాయిబాబాని దర్శించిన తరువాత వారి భక్తురాలయ్యింది. ఆమె 1928లో మరణించింది. మరణానికి ముందు ప్రసవానంతరం వచ్చే అస్వస్థతతో దాదాపు 9 నెలలు బాధపడి చివరికి మృత్యుముఖానికి చేరింది. చివరి 6-7 రోజులు ఆమె పూర్తిగా సృగ కోల్పోయింది. నేను ఆమె ముందు బాబా ఫోటోను పెట్టాను. ఆశ్చర్యకరంగా అంతిమ గడియల్లో ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె చేతులు జోడించి ముందు బాబాకు, తరువాత నాకు నమస్కరించింది. తరువాత పెద్ద కుమారులను దగ్గరికి పిలిచి చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంతిమ శ్వాస విడిచింది. బాబా కృప వలన ఆమెకు శాంతి, సద్గతి, అనాయాసేన్ మరణ్
లభించింది. నేను సాధువులు, సత్పురుషులు, సంతులు అన్న పదాలను సమాన అర్థంతో వాడుతాను. మొదటిసారి బాబాను దర్శించినప్పుడు వారు నన్ను 10 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. దాంతో నా దగ్గర తిరుగు ప్రయాణానికి కూడా డబ్బు మిగలలేదు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితుడు టోసర్, ప్రస్తుతం స్వామి నారాయణాశ్రం వాయ్, కలిసి నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఒకసారి నేను నా భార్య పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించాలని బయలుదేరి ముందు షిరిడీ వెళ్ళి బాబాని దర్శించాము. అప్పుడు మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. షిరిడీలో 2 రోజులు గడిపాము. ఆ 2 రోజులలో బాబా దక్షిణ రూపంలో నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్నారు. ఫలితంగా మేము పండరి, ఇతర క్షేత్రాలకు వెళ్ళడం మానుకోవలసి వచ్చింది. పండరీపురం మరియు ఇతర పుణ్యక్షేత్రాలు అన్నీ కలిసి షిరిడీయే అని మాకు పరోక్షంగా బోధించేందుకే బాబా ఇలా చేశారని మాకు అర్థమయ్యింది. మహాత్ముని పాదాల చెంత సకల తీర్థాలు ఉంటాయి. మా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తరువాత మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతించారు. కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను తిరిగి వెళ్ళలేనని షిరిడీలోనున్న నా స్నేహితులతో చెప్పాను. బాబా ఒకసారి అనుమతి ఇచ్చిన తరువాత అక్కడ ఉండడం తప్పని వాళ్ళు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా నా స్నేహితుడు టోసర్ కనిపించి ఒకతని వద్ద నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇప్పించాడు. బాబా ఎందరో ఫకీర్లను, పేద సాధలను పోషిస్తూ సహాయం చేస్తున్నారు. అందువల్ల వారికి ఇచ్చిన దక్షిణ గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయం. నేను బాబాను ఆశ్రయించిన ఫలితంగా నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి ముందుగానే తెలిసేది. అంతేకాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగే వాడిని. సెప్టెంబర్ 25వ తేదీ 1936 శ్రీ వినాయక అప్పాజీ వైద్య, గుమాస్తా, బొంబాయి నౌకాశ్రయ అకౌంట్ ఆఫీసు, వయస్సు 45 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, పరశురాం భవనాలు, బర్ధోన్ రోడ్డు, అంధేరి. నేను దాసగను కీర్తనలు విని 1912 ఈస్టర్ సెలవుల్లో బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్ళాను. తరువాత వారి మహాసమాధి అనంతరం 1923 నుండి షిరిడీకి వెళుతున్నాను. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రామనవమి ఉత్సవాలకు తప్పక షిరిడీ వెళుతూ ఉంటాను. 1933లో నేను షిరిడీలో 20 రోజులు గడిపాను. బాబా ప్రసాదించిన స్వప్న దర్శనాలు, ఊది మహిమ మొదలైన అనుభవాలను శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికకు రాసి పంపాను. 1927లో నా భార్య క్షయవ్యాధితో 8 నెలల పాటు బాధపడింది. ఆమె కోలుకునే సూచనలు కనిపించలేదు. నేను ఆమెను షిరిడీకి తీసుకువెళ్ళాను. వెళ్ళిన 4 రోజులకు జ్వరం తగ్గిపోయింది. నేను వెంటనే ఆమెను తీసుకుని తిరిగి అంధేరి వచ్చేశాను. కానీ 10 రోజుల తరువాత వ్యాధి తిరగబెట్టింది. ఆమెకిక వ్యాధి నయం కాదని తీర్మానించుకుని గ్రామానికి తీసుకెళ్లదలచాను. కానీ ఆమెకు బాబా కలలో కనిపించి వ్యాధి నయమవుతుంది అని చెప్పారు. కల వచ్చిన 15 రోజులకు ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆపై ఆమె బరువు పెరిగి పూర్తిగా కోలుకుంది. తరువాత 4 బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. 1923లో బాబా నా భార్యకు కలలో కనిపించి నాకు వ్యతిరేకంగా వ్యాజ్యం ఒకటి వస్తుందని, కానీ నన్ను భయపడవద్దని చెప్పమని అన్నారు. వారు చెప్పినట్లుగా తరువాత కొంతకాలానికి నాపై వ్యాజ్యం ఒకటి నడిచింది. కానీ బాబా కృప వలన నాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే సంవత్సరం జూన్ నెలలో ఒక గురువారం నాడు బాబా నా భార్యకు దర్శనమిచ్చి తలకు కట్టుకునే వస్త్రాన్ని అనగా పట్కా ఇమ్మని అడిగారు. కానీ ఇంటిలో అలాంటిది ఏమీ లేనందున ఆమె కొంత బియ్యము, పప్పు ఇచ్చింది. బాబా వాటిని తీసుకుని అంతర్ధానమయ్యారు. అంతకు మునుపు నా భార్య బాబాను చూసి ఉండలేదు. కానీ ఆమె దగ్గరికి వచ్చిన వ్యక్తిని వర్ణించిన మీదట వారు తప్పక బాబానే అయి ఉంటారని నేను అనుకున్నాను. బాబా ఎప్పుడూ నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉన్నారని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వారి సహాయంతో బయటపడేవాడిని. 1933లో బాబా నా కలలో కనిపించారు. నేను వారికి ₹1 దక్షిణ సమర్పించాను. వారు ఆ రూపాయిని నాకు తిరిగి ఇచ్చి నీకు ఎంత కావాలో అంత తీసుకో అన్నారు. ఇది జరిగిన నెల లోపల అనుకోని విధంగా నాకు ఉద్యోగంలో పదోన్నతి అనగా ప్రమోషన్ లభించింది. 10 సంవత్సరాల క్రితం 3 ఏళ్ల వయసున్న నా సోదరుని కుమార్తె చాలా రోజుల పాటు 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతుండేది.
వైద్య చికిత్సలు ఏమీ పని చేయలేదు. ఇక ఆ పాప బ్రతకదని అందరూ అనుకున్నారు. నేను ఆ పాపకు బాబా ఊదిని ఇచ్చాను. 3-4 రోజులలో జ్వరం తగ్గిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆరోగ్యంగా చురుకుగా ఉంది. సెప్టెంబర్ 27వ తేదీ 1936. శ్రీ బివి దేవు, రిటైర్డ్ మమ్మల్తదారు, స్టేషన్ రోడ్డు, దానా. సాయిబాబా అద్వైతాన్ని గురించి చెప్పడం కానీ ఆ మార్గంలో ఎవరినైనా నడిపించడం కానీ జరిగిందా అని మీరు అడిగితే వారి దగ్గరికి వచ్చే భక్తులలో ఎవరికి అంతటి అర్హత ఉందని నేను అనుకోను. శ్రీ దాబోల్కర్, నానాసాహెబ్ చాందోర్కర్, మహాల్సాపతి, హరి సీతారాం దీక్షిత్ మొదలైన వారు బాబాకు ప్రథమ శ్రేణి భక్తులు. మీరందరూ ఎవరికి వారు సమర్థులు, సచ్చీలురు. మహాల్సాపతి సాధు స్వభావుడు, విధేయుడు మరియు దైవభక్తి కలవాడు. అతనికి విద్య, నాగరికత రెండూ లేవు. కటిక దారిద్ర్యంలోనూ అతను పవిత్రంగా జీవనం గడిపేవాడు. బాబా అతనిని అలాగే ఉంచారు. దీక్షిత్ బాబాకు విధేయత చూపుతూ వారిపై అచంచల విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆధ్యాత్మిక విషయాలలో అతను ప్రారంభ దశలో ఉన్నాడు. అతని ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేయమని బాబా ఆదేశించారు. నానాసాహెబ్ చాందోర్కర్కు సంస్కృతం తెలుసు. అతను భగవద్గీతను అధ్యయనం చేస్తుండేవాడు. నేను 1911లో పదవీ విరమణ చేసి బాబా వద్దకు వెళ్ళాను. దీక్షిత్ ఆదేశానుసారం బాబాకు పాదపూజ చేయబోయాను. కానీ బాబా వారించారు. నీవు పూజించిన అవసరం లేదు, దక్షిణ ఇచ్చావు, అది చాలు అన్నారు. నేను బాలక్రామ్ను ప్రశ్నించడం, బాబా కోప్పడడం, నన్ను జ్ఞానేశ్వరి పారాయణ చేయమని ఆదేశించడం మొదలైన విషయాలన్నీ శ్రీ దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడి ఉన్నాయి. బాబా ఒకసారి దక్షిణ రూపంలో ఒకటి తరువాత ఒకటిగా 4 బంగారు నాణాలను నా వద్ద నుండి తీసుకున్నారు. తరువాత నేను తీసుకున్నది ఒక్కటే అన్నారు. బాబా నేను 4 ఇచ్చాను. బాబా నేను కాదనలేదు. నీవు 4 ఇచ్చినా నాకు అందింది ఒక్కటే. నాకు అర్థం కాలేదు. బాబా నీకు అర్థమవుతుందిలే. తరువాత నేను ఒకరోజు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యువ ఫకీరు నా బోగీలోనికి వచ్చి నన్ను భిక్ష అడిగాడు. నేను అతనికి 1 పైసా ఇచ్చాను. అతను తనకు 4 కావాలని చెప్పాడు. నేను అతనికి 4 అణాల నాణం ఇచ్చాను. అతను తనకు ఒక్కటే ఇచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. మరొకసారి నాకు ఒక వృద్ధ సన్యాసి తటస్థపడి తనకి ఏదైనా ఇవ్వమన్నాడు. నేను అతడికి 1 నాణెం ఇచ్చాను, కానీ అతడు 4 కావాలి అన్నాడు. ఇలా బాబా వివిధ రూపాలలో వచ్చి నాకు వారి మాటలలోని అంతరార్థం బోధించడానికి ప్రయత్నిస్తున్నట్లు అవగతమైంది. నేను వారికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను 4 ఇచ్చినా వారు తీసుకునేది ఒక్కటే, అది ఆత్మ లేక జీవుడు అన్న విషయం క్రమంగా అర్థమయ్యింది. నేను ఒక హఠయోగి వద్ద ఆసనాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ బాబా నా కలలో కనిపించి వారించారు. నేను మానేయడానికి ఒప్పుకున్నాను. తరువాత వారు సుఖాసనంలో ఎలా కూర్చోవాలో నేర్పారు. చాందోర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవాడు. అతను భగవద్గీతను వ్యాఖ్య సహితంగా పఠించి ఉన్నందున దానిలో తనకున్న పాండిత్యానికి ఎంతో గర్వపడేవాడు. బాబాకు వీటన్నింటి గురించి కానీ సంస్కృతమును గురించి కానీ ఏమీ తెలియదనే భ్రమలో ఉండేవాడు. ఒకరోజు బాబా ఒక చిన్న సంఘటన ద్వారా అతనిలోని అహంకారాన్ని అణిచివేశారు. ఆ రోజుల్లో బాబా వద్ద జనసందోహం అంతగా ఉండేది కాదు. నానా వంటి సన్నిహిత భక్తులకు మసీదులో బాబాను ఏకాంతంగా కలుసుకుని మాట్లాడే అవకాశం ఉండేది. ఒకరోజు నానా బాబా చెంత కూర్చుని ఉన్నాడు. బాబా, నానా ఏమిటి, నీలో నీవే ఏదో గొనుక్కుంటున్నావు? నానా, నేను ఒక సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను. బాబా, ఏ శ్లోకాన్ని? నానా, భగవద్గీతలోనిది. బాబా, పెద్దగా చెప్పు. అప్పుడు నానా భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకాన్ని ఇలా వర్ణించాడు. నానా, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. బాబా, నానా నీకు అది అర్థమయ్యిందా? నానా, అయింది. బాబా, నీకు అర్థమైతే నాకు చెప్పు. నానా, దాని తాత్పర్యం ఇది: గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి సేవించి తద్వారా ఈ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. అప్పుడు నిజమైన జ్ఞానాన్ని అనగా బ్రహ్మాన్ని
పొందిన జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా, నానా, నాకు శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు. శ్లోకంలోని ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని వ్యాకరణ సహితంగా వివరించు. నానా ప్రతి పదము యొక్క అర్థాన్ని వివరించాడు. బాబా, నానా, గురువుకు కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలునా? నానా, ప్రణిపాతం అనే పదానికి సాష్టాంగ నమస్కారం అనే అర్థం గాక మరో అర్థం నాకు తెలియదు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నానా, ప్రశ్నించడం. బాబా, ప్రశ్న అంటే? నానా, అదే ప్రశ్నించడం. బాబా, ప్రశ్న పరిప్రశ్న రెండింటికి ఒకే అర్థం వచ్చినట్లయితే వ్యాసుడు ప్రశ్నకు ముందు పరి అనే పదాన్ని ఎందుకు వాడాడు? వ్యాసుడు ఏమైనా తెలివి తక్కువ వాడా? నానా, పరిప్రశ్న అన్న పదానికి నాకు మరో అర్థం ఏదీ తెలియదు. బాబా, సేవ అంటే ఏ విధమైన సేవ? నానా, మేము ఎప్పుడూ చేస్తున్నటువంటిదే. బాబా, ఈ రకమైన సేవ చేస్తే చాలునా? నానా, సేవకు మరో అర్థం ఏదైనా ఉందేమో నాకు తెలియదు. బాబా, తరువాత వరుసలో ఉపదేక్షితే జ్ఞానం అనే పద సముదాయంలో జ్ఞానానికి బదులు మరే పదమైనా ఉపయోగించవచ్చునా? నానా, ఉపయోగించవచ్చు. బాబా, ఏమిటి ఆ పదం? నానా, అజ్ఞానం. బాబా, జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదం ఉపయోగిస్తే ఈ శ్లోకములో వేరే అర్థం ఏమైనా వస్తుందా? నానా, లేదు. శంకర భాష్యంలో అటువంటి పదప్రయోగం ఏదీ చేయబడలేదు. బాబా, అతను చేయకపోయినా పర్వాలేదు. జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తే మరింత మేలైన అర్థం వచ్చేటట్లయితే ఆ పదం వాడేందుకు అభ్యంతరం ఏమైనా ఉంటుందా? నానా, లేదు. కానీ ఆ శ్లోకంలో అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. బాబా, కృష్ణుడు అర్జునుడిని తత్వదర్శినులను జ్ఞానులకు సాష్టాంగపడమని, ప్రశ్నించమని, సేవ చేయమని ఎందుకు చెప్పాడు? కృష్ణుడు స్వయంగా తత్వదర్శి కాదా? వారు నిజానికి జ్ఞానస్వరూపులే కదా? నానా, అవును, కృష్ణుడు జ్ఞానస్వరూపుడే కానీ ఇతర జ్ఞానులను సేవించమని వారు ఎందుకు సూచించారో నాకు తెలియడం లేదు. బాబా, నీకది అర్థం కాలేదా అని అడగగానే నానాకు తల కొట్టేసినట్లు అయింది. అతని అహంకారం పటాపంచలైంది. తరువాత బాబా అతడికి ఇలా వివరించసాగారు. 1. జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ పడటమొక్కటే చాలదు. సద్గురువుకు సర్వస్వ శరణాగతి చెందాలి. 2. ఊరకే ప్రశ్నించడం చాలదు. నిజమైన ఆసక్తితో ఆధ్యాత్మిక ఉన్నతిని, మోక్ష సాధనను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించాలి. దురుద్దేశముతో గాని, దుర్బుద్ధితో గాని, గురువును ఇరికించడానికి గాని, వారి తప్పులు ఎంచడానికి గాని, కాలక్షేపానికి గాని ప్రశ్నించకూడదు. 3. సేవ అంటే ఇష్టమున్నప్పుడు చేసేది, లేనప్పుడు మానేది కాదు. ఈ శరీరానికి యజమాని తాను కాదని, ఇది గురువుకు చెందినదేనని, కేవలం గురువును సేవించుట కొరకే ఈ శరీరం ఉన్నదని భావించాలి. ఈ విధంగా చేస్తే శ్లోకంలో చెప్పినట్లు సద్గురువు జ్ఞానాన్ని బోధిస్తారు అని బాబా చెప్పారు. కానీ గురువు అజ్ఞానాన్ని బోధించడం అంటే ఏమిటో నానాకు అర్థం కాలేదు. బాబా, జ్ఞానాన్ని ఉపదేశించడం ఎలా? అజ్ఞానాన్ని నిర్మూలించడమే జ్ఞానం. జ్ఞానేశ్వరి 18వ అధ్యాయం 87వ శ్లోకంలో ఇలా ఉంది: ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలన ఈ విధంగా ఉంటుంది. కళ, నిద్ర అదృశ్యమైతే నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది: అజ్ఞానాన్ని నశింపచేయడమే జ్ఞానమని కాక జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏదైనా ఉందా? చీకటిని పారద్రోలడమే వెలుగు. ద్వైతాన్ని నశింపచేయడమే అద్వైతం. ద్వైతాన్ని నశింపచేయడం గురించి మాట్లాడేటప్పుడు అద్వైతాన్ని గురించి, చీకటిని పారద్రోలడం గురించి మాట్లాడేటప్పుడు వెలుతురు గురించి ప్రస్తావిస్తాము. అద్వైతమును పొందాలంటే ద్వైత భావమును మనలో నుండి తీసివేయాలి. అదే అద్వైత స్థితిని పొందడం. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి ఎవరు మాట్లాడగలరు? ఎవరైనా ఆ స్థితిని పొందితే తప్ప ఆ వాస్తవాన్ని గ్రహించడం ఎలా సంభవం? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శిష్యుడు కూడా మూర్తిభవించిన జ్ఞానమే సద్గురువు శిష్యుని మధ్య ఉన్న భేదం.
వారి మనోవైఖరి, సత్యాన్ని గ్రహించుట, అద్భుతమైన మానవాతీత శక్తి, సాటిలేని సామర్థ్యం, దివ్యశక్తి, సంపన్నత, సద్గురువు, నిర్గుణుడు, సచ్చిదానందుడు, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మానవ రూపం ధరించినవాడు. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావం, అస్తిత్వం, దివ్యశక్తి, జ్ఞానం కొంచెం కూడా మార్పు చెందదు. శిష్యుడు కూడా అట్టి స్వరూపం కలవాడే. కానీ అతని అనేక జన్మల సంస్కారం వల్ల కలిగిన అజ్ఞానం తాను శుద్ధ చైతన్యం అనే సత్యాన్ని దృష్టికి రానియకుండా కప్పివేస్తుంది. భగవద్గీత 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం, అజ్ఞానే నా వృతం జ్ఞానం తేన ముహ్యాంతి జంతవః లో చెప్పినట్లుగా నేను సామాన్య జీవుడును, దీనుడును, అల్పుడును అనే శిష్యుడు అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానం అనే మూలాలను నిర్మూలించి ఉపదేశం ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మల నుండి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్ని జన్మలెత్తినా శిష్యుల్లో ఆ భావాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. తాను అల్పుండని అనుకుంటున్న శిష్యుని గురువు అనేక జన్మల నుండి నీవు దైవానివి, శక్తివంతుడువు, సంపన్నుడువు అని బోధించగా తాను నిజంగా దైవమన్న సత్యాన్ని కొద్ది కొద్దిగా గ్రహిస్తాడు. తాను శరీరమని, తానొక జీవినని, లేక అహంకారమని, దైవం, జగత్తు తన్నుండి భిన్నమన్న ఆలోచన ఎన్నో జన్మల నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఒక భ్రమ. దీనిపై ఆధారపడి చేసిన కర్మం ఫలితంగా అతను సుఖాన్ని, దుఃఖాన్ని లేదా ఈ రెంటి యొక్క మిశ్రమాన్ని అనుభవిస్తున్నాడు. ఈ భ్రమను, తప్పిదాన్ని, అజ్ఞానపు మూలాలను నిర్మూలించేందుకై అతను విచారణను ఆరంభించాలి. ఈ అజ్ఞానము ఎట్లు మొదలైంది, అది ఎక్కడ ఉన్నది అన్న విషయాన్ని చూపించడాన్ని గురోపదేశం అంటారు. ఈ క్రింద చెప్పబడినవి అజ్ఞాన లక్షణాలు. నేను జీవుణ్ణు, ఈ శరీరమే నేను. దేవుడు, జగత్తు, జీవుడు వేర్వేరు. నేను దేవుణ్ణి కాను. శరీరము, ఆత్మ ఒక్కటే కాదని తెలియకపోవడం. దేవుడు, జీవుడు, జగత్తు ఒకటేనని తెలియకపోవడం. ఈ తప్పులను శిష్యుని దృష్టికి తెస్తే గాని దేవుడు, జీవుడు, జగత్తు అంటే ఏమిటో, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో అని, ఒకదాని నుండి ఒకటి వేరైనా లేక అవన్నీ ఒకటేనా అన్న విషయాన్ని తెలుసుకోలేడు. ఈ విషయాన్ని బోధించి అతని అజ్ఞానాన్ని నిర్మూలించడానికి చేసే బోధ జ్ఞానాన్ని బోధించడమా, అజ్ఞానాన్ని బోధించడమా? జ్ఞానమూర్తి అయిన శిష్యునికు జ్ఞానాన్ని ఎందుకు బోధించాలి? ఉపదేశం శిష్యుడి తప్పులను చూపి అతని అజ్ఞానాన్ని నిర్మూలించడం కొరకే. బాబా ఇంకా ఇలా చెప్పారు, ప్రణిపాతం అంటేనే శరణాగతి చెందుట. తను శరీరము, మన మనస్సు, ధనము, ఐశ్వర్యము వీటన్నిటినీ సమర్పించుటే శరణాగతి. శ్రీకృష్ణుడు అర్జున్ని ఇతర జ్ఞానులకు ఆశ్రయించమని ఎందుకు చెప్పాడు? సద్భక్తునికి సర్వము వాసుదేవమయమే. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగాను, గురువు శిష్యుని వాసుదేవునిగాను భావిస్తారు. శ్రీకృష్ణుడు వారిద్దరినీ తన ప్రాణము, ఆత్మలుగాను భావిస్తాడు. అటువంటి గురువులు, శిష్యులు ఉన్నానని శ్రీకృష్ణునికి తెలియబట్టే వారిని గూర్చి అర్జునుడికి చెప్పాడు. అట్టి వారి గొప్పతనము అందరికీ తెలియాలని శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పాడు. దేవ్ గారు 13/12/1936 చెప్పిన విషయాలు. యేసుక్రీస్తు వలె బాబా కూడా కుష్ఠురోగం, గ్రుడ్డితనం, చెముడు, పక్షవాతం మొదలైన రోగాలను నయం చేశారు. దెయ్యాలు, క్షుద్రశక్తులు, మంత్రోపయోగాల బారి నుండి కూడా కాపాడారు. పతితులను పావనలుగా మార్చారు. దుర్మార్గులను సన్మార్గులుగా చేశారు. ఆ వివరాలన్నీ నాకు స్పష్టంగా తెలుసు.
దుర్ దుర్గుణాల పట్ల బాబా అనుగ్రహించిన సంఘటనలు చాలా ఉన్నాయి. నాకున్న లోభగుణాన్ని, ధన వ్యామోహాన్ని ఎలా నివారించారో వివరిస్తాను. నా సర్వీస్ కాలం ముగిసిన తర్వాత నా ఉద్యోగాన్ని 3 నెలల పాటు పొడిగించారు. ఆ 3 నెలలు కూడా ముగిసిన తర్వాత మరో సంవత్సరం సర్వీసులో ఉండాలని ఆశపడ్డాను. నా సర్వీసు మరో సంవత్సరం పొడిగించమని అభ్యర్థించాను. కలెక్టరు నా అభ్యర్థనను పరిశీలనకు పంపారు. అందరూ చర్చించిన మీదట నా సర్వీసు 1 సంవత్సరం పొడిగిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా ఇంకొకరితో కూర్చొని ఉన్నారు. నేను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా, ఈ పుస్తకాలు ఏమిటో నీకు తెలుసా? నేను, తెలీదు. బాబా, ఇవి నీ ఖాతా పుస్తకాలు. వీటిని నేను పరిశీలిస్తున్నాను. నేను, నా ఖాతా పుస్తకాలా? బాబా, అవును. ఇక్కడ చూడు, 17 తర్వాత 16 వస్తుందా లేక 16 తర్వాత 17 వస్తుందా? నేను, 16 తర్వాతే 17 వస్తుంది. బాబా, మరి నీ ఖాతాలో 17 తర్వాత 16 ఎలా వచ్చింది? నేను, అది ఎలా జరిగింది బాబా? బాబా, చూడు, నీ ఖాతా ఇదిగో అంటూ తెరిచిన పుస్తకాన్ని నా వైపు విసిరారు. నేను దాన్ని పరీక్షించాను. అది నా ఖాతా పుస్తకమే. అవును బాబా, నా ఖాతాలో 17 తర్వాత 16 వచ్చింది. ఇది ఎలా జరిగింది అని అడిగాను. తర్వాత నేను ఆ కళ యొక్క అంతర్యార్థాన్ని గురించి ఆలోచించాను. అది నాకు బోధపడింది. డాక్టర్ పిళ్ళే, సెప్టెంబర్ 18వ తేదీ 1936. శ్రీ శ్యామారావు జైకర్, చిత్రకారుడు, వయసు 70 సంవత్సరాలు, విలే పార్లే. నేను 1916-17 ప్రాంతంలో షిరిడీ వెళ్ళాను. అక్కడ నేను కొందరితో కలిసి నివసించేవాడిని. వాళ్ళు షిరిడీ విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అక్కడే ఉన్నాను. నేను ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వస్తుండేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు. నేను సమర్పించేవాడిని. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులుండేవి కావు. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు కాదు. నేను చెప్పకపోయినా వారికి నా పరిస్థితి తెలుసు. నా 16వ ఏట ఒక బ్రహ్మచారి నాకు శివమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత ఒక సన్యాసి దీనికి తోడుగా శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు. నేను బాబా వద్దకి వెళ్ళేటప్పటికీ ఈ మంత్రోపదేశాలన్నీ జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరిని వారి వారి గురువులను పూజించుకోమని, వారి గురువు ఉపదేశించిన మంత్రాలనే జపిస్తూ ఉండమని చెప్పేవారు. జో ఖరీ ఆలే తోచ్ ఖరా. బాబా నైతిక విలువల గురించి మాత్రం బోధించేవారు. ఉదాహరణ, పవిత్రంగా ఉండమని, సత్యాన్నే పలకమని, అందరినీ సమాన దృష్టితో చూడమని చెప్పేవారు. నాకు షిరిడీలో కొంతమంది వ్యక్తులు తెలుసు. రాధాకృష్ణ ఆయి దగ్గరకు నేనెప్పుడూ వెళ్ళలేదు. వెళ్ళవలసిన అవసరం నాకు రాలేదు. నానావల్లి నాకు తెలుసు. అతడొక ప్రమాదకరమైన వ్యక్తి. బాబా అతనితో సహవాసం చేయవద్దని నాతో చెప్పారు. మొదట నేను, డాక్టర్ పిళ్ళే అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఒకసారి నానావళి డాక్టర్ పిళ్ళేను కొట్టాడు. అప్పటి నుండి అతని సహవాసం మేము మానివేశాం. నానావళి బాబాను పూజించేవాడు కాదు, కానీ వారిని మర్యాదపూర్వకంగా చూసేవాడు. దుశ్చేష్టలు మానమని నానావల్ని బాబా హెచ్చరించేవారు. బాబా ఒక్కొక్కసారి అతన్ని కొట్టేవారు కూడా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई
సాయి